కొత్త ఫీజులు ఎప్పటి నుంచి? ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల గందరగోళం పెంపునకు మొగ్గు చూపుతున్న టీఏఎఫ్ఆర్సీ ఈ నెలాఖరుకు క్లారిటీ వచ్చే అవకాశం. వచ్చే వారంలో కమిటీ భేటీ, ఆపై సర్కారుకు నివేదిక. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లే ఛాన్స్. కొత్త ఫీజులు, ఈ ఫీజులు పెంచనియొద్దు, అసలు ఎవ్వరిని పెంచనియొద్దు. ఇంటర్ కాలేజీ వాళ్ళని, డిగ్రీ వాళ్ళని, ఇంజనీరింగ్ వాళ్ళని ఫీజులని నియంత్రణ చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తున్నది విద్యార్థుల కోసం. అక్కడ టీచర్లకు కానీ, ప్రొఫెసర్లకు కానీ బ్రిటిష్ వాళ్ళతో శిక్షణ ఇప్పిస్తున్నది. స్కూళ్ళను కూడా మంచిగా పెట్టుబడులు పెట్టి రెనోవేషన్ చేయిస్తున్నది. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ డిగ్రీ వరకు ఇంజనీరింగ్ దగ్గరికి వచ్చేసరికి ఫీజుల మోతం మోగితే చదువుకోవడం చాలా కష్టం. ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది అని చెప్తారు, కానీ వీటిని నియంత్రించి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే ప్రభుత్వానికి కూడా బర్డెన్ తక్కువ పడుతుంది. అది ఆలోచన చేయాలి. ఎందుకంటే మనది అనుకొని మనం ఖర్చు పెట్టాలి ప్రతి పైసా. ప్రభుత్వం కూడా ఇది మనది, మన అందరిది, వేస్ట్ చేయొద్దు. వృధా కాకుండా ఫీజులు నియంత్రణ చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చుకుంటూ పోతే ఇంకా కొంతమంది ఎక్కువ విద్యార్థులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి.